అందరికీ నమస్కారం అండి. సంతోషకరమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రతిరోజు గడపాలని అందరికీ ఉంటుంది. మరి ఇది అందరికీ సాధ్యమేనా? ఆరోగ్యంలో భాగంగా ఈరోజు ఒక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నా వీడియోకి లైక్ చేయండి. మన శరీర నిర్మాణానికి ప్రోటీన్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. అవి ఎంత అంటే, ఒక ఇల్లు కట్టాలంటే ఇటుకలు ఎంత అవసరమో, మన శరీరానికి ప్రోటీన్స్ అనేవి అంత అవసరం. మన శరీరంలో ప్రతిరోజు కొన్ని కోట్ల కణాలు చనిపోతుంటాయి. ఆ చనిపోయిన వాటి ప్లేస్‌లో మళ్ళీ కొత్త కణం తిరిగి పుట్టాలంటే ఈ ప్రోటీన్స్ అనేవి అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంటాయి. హార్మోన్స్ బాగా తయారవ్వాలన్నా, రక్తంలో ప్లేట్లెట్స్ బాగా ఉండాలన్నా, పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఎదగాలన్నా ఈ మాంసకృత్తులనేవి చాలా అవసరం. ఈ మాంసకృత్తుల వలన ఇంకా ఎన్నో లాభాలున్నాయి. మరి మన భారతదేశంలో 80% మందికి ప్రోటీన్ డెఫిషియన్సీయే. అంటే మన భారతీయులందరికీ 80% మందికి ప్రోటీన్ లోపం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారిచ్చిన లెక్కిది. అంత శాతం మందికి ప్రోటీన్ లోపం ఉండడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలొస్తున్నాయి. మరి ఈ ప్రోటీన్ అనేది మనిషికి ఎంత కావాలంటే, 1 కేజీ బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. అంటే ఒక మనిషి 50 కేజీలు ఉన్నారంటే వాళ్ళకి ఒక రోజుకి 50 గ్రాముల ప్రోటీన్ అనేది అవసరం. ఇది బాడీ వెయిట్‌ని బట్టి తెలియజేస్తారన్నమాట. 20 ఏళ్ల వయసు పైబడిన పెద్దవారి నుంచి ముసలివారి వరకి 1 కేజీ వరకు 1 గ్రామ్ ప్రోటీన్ సరిపోతుంది. ఇదే వయసు వారు బాగా కష్టపడి పనిచేసే వారికి, బాడీ బిల్డింగ్ కోసం జిమ్ములు చేసేవారికి, ఎక్సర్‌సైజులు చేసేవారికి, బాగా హార్డ్ వర్కర్స్‌కి వీళ్ళకి మాత్రం 1 కేజీ బరువుకి 1.5 గ్రామ్స్ ప్రోటీన్ అవసరం. అదే ఇంట్లో కూర్చునేవారు, నీడ పట్టున పని చేసుకునేవారు, ఆఫీసుల్లో వర్క్ చేసుకునేవారు, వీళ్ళకి 1 కేజీ బరువుకి 1 గ్రామ్ సరిపోతుంది. కానీ బాగా కష్టపడి పనిచేసే వాళ్ళు హార్డ్ వర్కర్స్‌కి మాత్రం, ఈ ఎక్సర్‌సైజులు, జిమ్ములు చేసే వారికి మాత్రం 1.5 గ్రామ్స్, 1 కేజీ బరువుకి 1.5 గ్రామ్స్ ప్రోటీన్ అనేది అవసరం. ఇంకొకటేమిటంటే 20 ఏళ్ల వయసు లోపు పిల్లలకి 1 కేజీ బరువుకి 2 గ్రాముల ప్రోటీన్ కావాలి. అలాగే గర్భవతులకి, బాలింతలకు కూడా 1 కేజీ బరువుకి 2.5 గ్రాములు కావాలి వారికి. అంటే వాళ్ళ కడుపులో ఉన్న వారికి, వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డకి. పుడితే వాళ్ళ బిడ్డకి పాలివ్వడానికి కూడా ప్రోటీన్ అవసరం కాబట్టి మనకంటే డబుల్ ప్రోటీన్ గర్భిణీలకి, బాలింతలకు అవసరం. 20 ఏళ్ల వయసులో పిల్లలకు మాత్రం 1 కేజీ బరువుకి 2 గ్రాములు, ఎదిగే పిల్లలు కాబట్టి 1 కేజీ బరువుకి 2 గ్రాముల ప్రోటీన్ అనేది అవసరం. ఇంకో విషయం ఏమిటంటే, ప్రతి 6 జంటల్లో ఒక జంటకి పిల్లలు కలగడం లేదు. దీనికి కారణం ప్రోటీన్ లోపం. ఇది కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారిచ్చిన లెక్క. కండపుష్టికి, ఆర్గాన్స్ బలంగా ఉండడానికి, ఎంజైమ్స్ తయారవ్వడానికి, ఇమ్యూనిటీ బాగుండడానికి ఈ ప్రోటీన్స్ అనేవి చాలా ముఖ్యమైనవన్నమాట. మన శరీరానికి ప్రోటీన్ ఎంత అవసరం కాబట్టి తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్ లభించే ఆహారాలేంటో తెలిస్తే సామాన్యులు కూడా బాగా తినగలుగుతారు కాబట్టి, ఈ తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చేవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ కందిపప్పు, పెసరపప్పు, మైసూర్ పప్పు, ఈ ఎర్రగా ఉంటది కదా మైసూర్ పప్పు, ఆ పప్పు, ఈ 3 పప్పుల్లో ఏవైనా సరే ఏది తీసుకున్న 100 గ్రాముల పప్పులో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అదే మేక మాంసంలో అయితే 100 గ్రాముల మేక మాంసంలో 21 గ్రామ్ ప్రోటీన్ ఉండి, 100 గ్రాముల కోడి మాంసంలో 25 గ్రాముల ప్రోటీనే ఉంటుంది. అంటే అవి ఖర్చు ఎక్కువ, లాభాలు తక్కువ. దానివల్ల నష్టాలు ఎక్కువ. మాంసాహారాల వల్ల. మనకి ఈ శాకాహారులకి మంచి ఆహారం అంటే పప్పులు. వీటిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. తక్కువ ఖర్చులో వస్తుంది. ఇది 100, రూ. 120, రూ. 150 లోపే వచ్చేస్తున్నాయి ఈ పప్పులనేవి. మరి అదే మేక మాంసం, కోడి మాంసం తీసుకుంటే ఎంత రేటో మీకు తెలుసు. అలాగే వేరుశనగ పప్పులు. వేరుశనగ పప్పుల్లో 100 గ్రాములు వేరుశనగ పప్పులో 25 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. ఇవి కూడా ఖర్చు తక్కువే. రూ. 120, రూ. 130కే కేజీ వచ్చేస్తుంది. ఇవి ఈ వేరుశనగ పప్పులు కూడా మనము నానబెట్టుకొని తిన్నప్పుడు 100% మన బాడీ గ్రహించుకుంటుంది. అది వేపించుకొనో, ఎండుగా తిన్నప్పుడు అంతగా గ్రహించుకోదు బాడీ. కాబట్టి వీలైనంత వరకు నానబెట్టుకొని తినడం వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దాని తర్వాత అలాగే సోయా బీన్స్ గింజలు. ఇవి చాలా ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాములు సోయాబీన్స్ గింజలు తీసుకుంటే 45 గ్రాములు, 43 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. అంటే ఇవి కూడా కేజీ వచ్చేసి 100, 120, 110 ఇంతలోనే ఉంటుంది ఎప్పుడు కేజీ. ఈ సోయాబీన్స్ గింజలనేవి. ఇవి తెల్లగా గాని, గోధుమ రంగులో గాని ఉంటాయి. ఇవి కూడా చాలా మంచిది. హార్మోన్స్ ఇన్‌బాలన్స్ అయిన వారికి బ్యాలెన్స్ చేయడానికి, ఈస్ట్రోజన్ హార్మోన్ పెరగడానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఈ సోయాబీన్స్ గింజలు. ఇందులో ప్రోటీన్ అని వచ్చేసి 43 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీనితో తయారైనవే మీల్ మేకర్. ఈ సోయాబీన్స్ గింజల నుంచి తయారైనవే మీల్ మేకర్. ఇందులో కూడా 47 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది 100 గ్రాములు మీల్ మేకర్‌లో. దీంతో ఈ సోయాబీన్స్ గింజలతో తయారైనవే సోయా టోఫు అని వస్తుంది.
అది సూపర్ మార్కెట్లో దొరుకుతుంటది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటది. పన్నీర్, పాలతో చేసిన పన్నీర్ ఎలా ఉంటదో, ఇది కూడా అంతకంటే టేస్టీగా ఉంటది. ఈ సోయా టోఫు అనేది. దానికంటే చాలా ఖర్చు తక్కువ. పన్నీర్ కంటే ఈ సోయా టోఫు చాలా ఖర్చు తక్కువ. 200 గ్రాములొచ్చేసి నాకు ఆన్‌లైన్‌లో రూ. 25, రూ. 30కే ఒక్కొక్కసారి ఆఫర్‌లో వచ్చేది. ఇప్పుడైతే రూ. 50 ఉన్నది. ఫిక్స్ ఉన్నది. రూ. 50 సోయా టోఫు 200 గ్రాములొచ్చేసి రూ. 50 ఉంటుంది. ఇది ఇది కూడా చాలా బావుంటుంది. ఇవి దీంట్లో కూడా ప్రోటీనొచ్చేసి ఈ సోయా టోఫు 100 గ్రాముల సోయా టోఫులో ప్రోటీను 47 గ్రాములు, 48 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చూడండి చాలా ఎక్కువుంటుంది. అంటే ఒక మనిషికి ఒక రోజుకి కావలసిన ప్రోటీన్ అంతా వచ్చేస్తుంది ఒక్క దాంట్లోనే. అంటే మనం పొద్దంతా ఇంకెన్నో రకాలు తింటుంటాం. అన్నిట్లోనూ ప్రోటీన్ ఉంటుంది. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. మరి ఈ సోయా బీన్స్ గింజలనేవి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా పచ్చివి గానీ, అలా ఎండువి గానీ నానబెట్టుకొని గాని తినేయకూడదు. ఎప్పుడు కూడా నానబెట్టి 12 గంటలు నానబెట్టి సోయా బీన్స్ గింజలు 12 గంటలు నానబెట్టి ఉడకబెట్టుకొనే తినాలి. ఎప్పుడు పచ్చివి తినకండి. ఇవన్నీ కూడా తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్స్ ఇచ్చేవి. మాంసాహారాలతో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ ఖర్చే కదా! మాంసాహారాలు ప్రతిరోజు తినలేము. వాటి వల్ల ఎక్కువ నష్టాలుంటాయి. మరి మాంసాహారాలు తినే వారికి కూడా ప్రోటీన్ లోపం వస్తుందంటే ప్రతిరోజు మాంసాహారాలు ఇంతింత తినలేం కదా! అందుకు. అలాగే పెసలు, అలసందలు, కొమ్ము శనగలు ఇందులో కూడా 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ మొలకట్టినప్పుడు డబుల్ అవుతుంది. అందుకే చూడండి ప్రతిరోజు ఒక పూట నేచురల్ ఫుడ్ తినండి. అందులో ఒక పూట మొలకలు కొన్ని ఫ్రూట్స్ పెట్టుకుంటే మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఈ ఒక్క పూట ఆహారంలోనే మాక్సిమం కవర్ చేసేస్తుంది మన శరీరానికి. కాబట్టి ఇవి మళ్ళీ మొలకెట్టినప్పుడు ఏంటంటే ఇందులో ఉన్న ప్రతీది కూడా డబల్ అవుతుంది. ఇందులో ఉన్న ఏమి విటమిన్స్, మినరల్స్ ఏమున్నాయో ప్రోటీన్స్ అన్నీ డబల్ అవుతాయన్నమాట. అంటే ఇంకింత యాడ్ అవుతాయి కాబట్టి మొలకొచ్చే కొద్దీ ఇందులో పెరుగుతూ ఉంటాయన్నమాట పోషక విలువలు. కాబట్టి ప్రతిరోజు ఇలా ఈ మొలకట్టుకొని కొన్ని తినడం వలన మనకి ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది తగ్గించొచ్చు. అన్ని గింజల్లోనూ, ధాన్యాల్లోనూ అన్నిట్లోనూ ప్రోటీన్ ఉంటుంది. కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. కానీ అందరికి అందుబాటులో అన్ని ఊర్లో దొరికేవి మాత్రం నేను తక్కువ రేట్‌లో దొరికేవి అనేసి ఇవి చెప్పాను. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ ఇంకా ఈ వాటర్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదా! పుచ్చకాయలు, పుచ్చగింజలు. ఆ గింజల పప్పులో కూడా 33 గ్రాముల ప్రోటీన్ ఉంటుందంట 100 గ్రాములు పుచ్చగింజల పప్పులో. కానీ అది అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి నేనది చెప్పలేదు. మరి అందరికీ ఒక అనుమానం ఉంటుంది. మన పూర్వీకులు ఏం తిన్నారు? 3 పూటలు ప్రధానంగా అన్నమే తిన్నారు కదా! అన్నాలు తిన్నప్పుడు కూడా వాళ్ళకి ప్రోటీన్ లోపం రాలేదు. వాళ్ళకి పిల్లలు లేరనే సమస్య రాలేదు ఎక్కువగా. కానీ మరి ఈ రోజుల్లో ఎందుకొస్తుంది అంటే, వాళ్ళ తిండితో మనం కంపేర్ చేయటానికి నేను చెప్తున్నాను. మన పూర్వీకులు 3 పూటలు అన్నాలే తినేవాళ్ళు. నేను తెలుసుకున్నంత వరకు కూడా 3 పూటలు అన్నాలే తిన్నాము. కానీ అవి ఏం తినేవాళ్ళని నేను కొన్నిసార్లు అడిగి తెలుసుకున్నప్పుడు నాకప్పుడు నేను ఈ వీడియోలు చేయట్లేదు కాబట్టి నేను గుర్తుపెట్టుకోలేదు. కానీ అడిగి తెలుసుకున్నాను. నాకప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. వాళ్ళు ఏ కొన్ని రకాల మిల్లెట్స్ ఏవో చెప్పారు నాకు. కొంతమంది నేను అడిగితే, ఈ మిల్లెట్స్ తినేవాళ్ళం. అంటే మిల్లెట్స్‌కి ఎవరు కూడా ధాన్యంకి తప్ప ఇంక దేనికి మనము పాలిష్ చెయ్యం కదా! ఈ కొన్ని రకాల మిల్లెట్స్ ఏవో జొన్నలు, సజ్జలు, కొర్రలు ఏవో అని ఇటువంటివి చెప్పారనమాట. అవి అందులో కూడా ప్రోటీన్స్ ఉంటుంది. కాబట్టి గింజలు, పప్పులతో పోల్చుకుంటే అందులో తక్కువే ఉంటుంది. అయినా వాళ్ళకి ప్రోటీన్ సరిపోయిందంటే వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి పొద్దున్న 4, 5 గంటలకు లేస్తే సాయంత్రం 5, 6 గంటల వరకు పనిచేసేవాళ్ళు. కష్టపడి బాగా పనిచేసేవారు. వాళ్ళకి చాలా క్యాలరీస్ శక్తి కావాలి కాబట్టి 3 పూటలు ఇంతింత అన్నాలు తినేవాళ్ళు. అప్పట్లోన బియ్యం ఎలా కొలిచేవాళ్ళో అప్పట్లోనే ఇప్పటికి కూడా చాలా మందికి తెలుసు. వాళ్ళు బియ్యం దేంతో కొలుచుకొని వండుకునేవారు. మరి ఇప్పుడు టీ గ్లాసులతో కొలుచుకొని వండుకుంటున్నాం మనం. మళ్ళీ మనం తినేది అంత పాలిష్ చేసింది. ఎంత పాలిష్ చేస్తే అంత టేస్ట్‌గా ఉంటది. ఎంత పాలిష్ చేస్తే అంత అందంగా కనిపిస్తదని మనం అటువంటివి ఎంచుకొని తింటున్నాము. మరి అప్పట్లోన దంపుడు బియ్యము, ఇటువంటి పాలిష్ తక్కువున్నవి, పాలిష్ లేనివి ఎక్కువగా తినేవారు. పాలిష్ లేనివి తిన్నప్పుడు మనకి ప్రోటీన్స్ అందులో ఏమున్నాయి అవన్నీ మనకు కావాల్సినవన్నీ మనకొస్తాయి. మరి ఈ రోజుల్లో అలా తినట్లేదు గదా మనం. అందుకు వాళ్ళకి ఆ ప్రోటీన్ సరిపోయింది. అలా కష్టపడి పనిచేసే వాళ్ళు కాబట్టి వాళ్ళు అంతంత అన్నాలు తినగలిగేవారు. అంత తిన్నప్పుడు వాళ్ళకి మాక్సిమం ప్రోటీన్ అనేది వాళ్ళకి సరిపోయేది. ఇంకా వాళ్ళు కూరలు ఏం తినేవాళ్ళంటే మనలాగా ఇప్పుడు అన్ని వేపుళ్ళు ఫ్రైలు కాదు గదా! అప్పుడంతా మినుములు, పెసలు, కందులు, ఉలవలు ఇటువంటి శనగలు ఇటువంటివన్నీ ఎక్కువగా వండుకొని తినేవారు. అప్పట్లోనే అవే ఎక్కువగా ఉడకబెట్టుకొని తినేవారు. నాకు తెలిసినప్పటికి కూడా అటువంటివి ఎక్కువ కందులు, పెసలు, మినుములు, ఈ ఉలవలు అటువంటివన్నీ వండుకొని తినేవారనమాట. దానివల్ల వాళ్ళకి ప్రోటీన్ అనేది
మాక్సిమం వెళ్ళిపోయేది. మరి ఎంత ప్రోటీన్ ఉంటుంది, ఉలవల్లో 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మరి ఎంత ఎక్కువ చూడండి. ఇటువంటివన్నీ వాళ్ళు తినేవాళ్ళు కాబట్టే వాళ్ళు అంత బలంగా ఉండేవాళ్ళు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండేవి కాదు. ఇంకా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనం రాత్రి 10, 11 గంటల వరకు భోజనాలు చేస్తున్నాం నైటు. కానీ అప్పుడు వాళ్ళు నాకు తెలిసినప్పుడు కూడా సాయంత్రం 4, 5 అయ్యిందంటే వంటలు స్టార్ట్ చేసేయటం. 6, 7 అయ్యిందంటే 6, 7 గంటలకల్లా తినేసి పడుకుండిపోయేవాళ్ళు 8 గంటలు, 9 గంటల లోపు. మరి ఇప్పుడు 8, 9 గంటల వంటలవుతున్నాయి. 10, 11 గంటలకు భోజనాలవుతున్నాయి. మరి ఆ ఎర్లీ డిన్నర్ వల్ల మనకి మనకి మృత కణాలు ఉంటాయి గదా! ఆ మృత కణాలన్నీ ప్రోటీన్‌తోని తయారైనవే మరి. ప్రోటీన్ ఉపయోగించుకొని ఈ కణాలన్నీ తయారవుతాయి కదా! ఈ మృత కణాలన్నిటిని మళ్ళీ రీసైక్లింగ్ చేసుకుంటదనమాట మన శరీరం. ఎప్పుడు మన పొట్ట ఎప్పుడైతే ఖాళీగా ఉంటదో, అంటే రాత్రి ఒక 6, 7 గంటలకి సాయంత్రం తినేసామంటే 7 గంటలకల్లా తినేసేవాళ్ళు గదా! అప్పట్లోన. అలా తినేసామంటే ఒక 8, 9, 10 గంటల వరకు అది అరిగిపోతే ఈ రాత్రి నుంచి ఉదయం వరకు రీసైక్లింగ్ అవుతదంట. అంటే రిపేర్, క్లీనింగ్ ఇదంతా చేసుకుంటది కదా మన శరీరం. ఇందులో భాగంగా ఈ మృత కణాల నుంచి ఉన్న ప్రోటీన్‌ని మళ్ళీ రీసైక్లింగ్ చేసుకొని వాడుకునేది. ఈ విధంగా వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉండేది కాదు. ఇటు మంచి ఆహారాలు తినేవాళ్ళు, అటు గ్యాప్ ఉండేసరికి కొంత ప్రోటీన్ అనేది అలా రీసైక్లింగ్ ద్వారా వాడుకోవడం వలన వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది లేకపోయేది. అంతేకాకుండా మన పూర్వీకులు ఎవరు ఎక్కువ వెయిట్ ఉండేవారు కాదు. అంటే వాళ్ళ హైట్‌ని తగ్గట్టు వెయిట్ ఉండేవారు. మరి ప్రోటీన్ అనేది వెయిట్‌కి తగ్గట్టు ఉండాలి కదా! ఎన్ని కేజీలు ఉంటే అంత ప్రోటీన్ కావాలి. అన్ని గ్రాముల ప్రోటీన్ కావాలి. కాబట్టి ఈ ప్రోటీన్ అనేది వాళ్ళకి ఈ సన్నగా ఉండేసరికి వాళ్ళు తక్కువ తిన్నప్పుడు కూడా వాళ్ళ ప్రోటీన్ ఫుడ్ తక్కువ తిన్నప్పుడు కూడా వాళ్ళకి సరిపోయేది. మరి జుట్టు బాగా పెరగాలన్నా ప్రోటీనే కావాలి. మరి ఈ రోజుల్లో అయితే అవసరానికి మించి వెయిట్ ఎక్కువ ఉంటున్నారు. అంత వెయిట్‌ని మరి ప్రోటీన్ భర్తీ చేయాలంటే ప్రోటీన్ ఎక్కువ ఉన్నవి తినాలి. మరి ఎక్కువ ఉన్నవి తినాలంటే ఈ తక్కువ రేట్‌లో ఉన్నవి, అందుబాటులో ఉన్నవి ఏవున్నాయో మీకు మీ మీ ప్రాంతాలను బట్టి ఏవి దొరుకుతున్నాయి అవి తీసుకొని తినండి. ఈ సోయా బీన్స్ గింజలు గాని, సోయా టోఫు ఇటువంటివన్నీ ఎక్కువ ప్రోటీన్ ఉన్నవి. ఉలవలు, పెసలు, కందులు, కందిపప్పులు, పప్పులు గాని, పెసరపప్పులు ఇటువంటివన్నీ ప్రోటీన్ ఎక్కువ ఉన్నవి, ఖర్చు తక్కువలో ఉన్నవి, అందుబాటులో ఉన్నవి. మీల్ మేకర్ గాని అందరికి అందుబాటులో ఉండేదే మీల్ మేకర్. ఇందులో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ. ఈ మాంసాహారాలు తినని వారికి ఇవి మాంసాహారాలు లెక్కే. అంత టేస్ట్‌గా ఉంటాయి. కాబట్టి ఇటువంటివన్నీ ప్రోటీన్ ఎక్కువ ఉన్నవన్నీ వాడుకోండి చక్కగా. పిల్లలకి గాని, పెద్దలకి గాని ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ పెడితే పిల్లలకు కూడా బాగా ఎదగడానికి, ఆర్గన్స్ బాగా బలంగా ఉండడానికి, కండ పుష్టికి ఇవన్నిటికి ప్రోటీన్ ఇంత బాగా అవసరం కాబట్టి ఎదిగే పిల్లలకి మెయిన్ ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ కావాలి. కాబట్టి ప్రతిరోజు ఈ పప్పులు గాని, గింజలు గాని, విత్తనాలు గాని ఇటువంటివన్నీ ఎక్కువగా వాడుకోండి. రైస్‌ని తగ్గించి తినండి. ఈ పిండి పదార్థాలు ఉన్నవి ఎక్కువ తినేస్తే ఎక్కువ వెయిట్ పెరిగిపోతాం. వెయిట్ పెరిగితే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు. కాబట్టి ఇటువంటి పప్పులు, ధాన్యాలు, ఆకుకూరలు, మిల్లెట్స్ ఇటువంటివన్నీ ఎక్కువగా తీసుకుంటే వెయిట్ పెరగకుండా మంచి ఆరోగ్యకరమైన డైట్ ఇదంతా. ఇటువంటివన్నీ తీసుకుంటూ ఆరోగ్యకరంగా పిల్లలు, పెద్దలు అందరూ ఇటువంటి మంచి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలని మనవి చేస్తూ ఇంక సెలవు. నమస్కారం.